హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే బ్రహ్మంగారి మఠంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ అనమాట. మల్లేపల్లి వైపు నుంచి వచ్చే బస్సులు కానీ వెహికల్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో ఆపుతారు. ఇక్కడ నుంచి ఎవరైనా కూడా నడిచేలేటట్టుగా ఏర్పాటు చేశారు. ఈరోజు 8వ తారీఖు, 7వ తారీఖు రాత్రి కూడా వర్షం పడింది. ఈరోజు 8వ తారీఖు తెల్లవారుజామున ఇది. ఇక్కడ మనకి ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి కదా, ఎద్దులు ఏంటి అనుకుంటున్నారా? తోట్లపల్లి దగ్గర అయితే ఎద్దుల పందాలు అయితే జరగబోతున్నాయి. ఈ వల్లూరుకు సంబంధించిన ఎద్దులు అనమాట. వీటికి సంబంధించి ఎద్దుల పందాలకు సంబంధించి కడప జిల్లా వల్లూరు మండలం సంబంధించిన జతవి. వీటికి సంబంధించి వాకింగ్కి అయితే తీసుకొచ్చారు. ఇంకా సేపట్లో ఎద్దుల పందాలు అయితే మొదలు కాబోతున్నాయి. మనం సన్ రైజ్ని కూడా చూడవచ్చు. సన్ రైజ్ కొంచెం దూరంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం తోట్లపల్లి దగ్గర ఉన్నాము. తోట్లపల్లి అంటే అచలానంద స్వామి ఆశ్రమం ఉంది కదా, ఆశ్రమానికి సంబంధించి ఆ ఆశ్రమం వారు నిర్వహిస్తూ ఉంటారు ఎద్దుల పందాలు. ప్రతి సంవత్సరం ఇదే రోజున ఇదే టైం అయితే 8వ తారీఖు అయితే ఖచ్చితంగా ఎద్దుల పందాలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇక్కడ సంబంధించిన ఈ అచలానంద స్వామి ఆశ్రమానికి సంబంధించి ఈ ఏరియాలో ఇక్కడ నిర్వహించుకునే పూజా విధానాలు వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఈ గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఈ గ్రౌండ్లోనే ఎద్దుల పందాలు అయితే జరగబోతూ ఉన్నాయి. బ్రహ్మంగారికి సంబంధించిన పెద్ద విగ్రహం కూడా చూడవచ్చు. ఇక్కడ మనకు పక్కన కనిపిస్తూ ఉంది. బ్రహ్మంగారి విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం కనిపిస్తుంది కదా వీడియోలో. బ్రహ్మంగారికి సంబంధించిన పెద్ద విగ్రహం ఈ అచలానంద స్వామి ఆశ్రమం దగ్గర అయితే ఉంటుంది. ఇదంతా కూడా అచలానంద స్వామి ఆశ్రమం నిర్వాహకులు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏరియా అంతా కూడా సుమారు బ్రహ్మంగారి మఠం నుంచి ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు నిత్య అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి నేను వీడియో పెట్టే ప్రయత్నం కూడా చేశాను. ఇక్కడ బ్రహ్మంగారి సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించిన నాటకం కూడా నడుస్తుంది. ఇప్పుడు తెల్లవారుజాము అయిపోయింది కాబట్టి దాదాపు నాటకం కూడా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. చివరికి వచ్చింది. ఇక్కడ ఈ ఆశ్రమానికి సంబంధించిన గురువు గారు ఎవరైతే ఉన్నారో ఈయనే కనిపిస్తున్నారు కదా వీడియోలో. ఈ అచలానంద స్వామి ఆశ్రమ నిర్వహణ మొత్తం ఈ గురువు గారే చూసుకుంటుంటారు. ఈ గురువు గారిని దాదాపు అందరూ కూడా గురూజీ అని బాగా గౌరవంగా పిలుస్తుంటారు. ఈయన కూడా అందరితో పాటు బాగా కలిసిపోయి అందరినీ బాగా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటాడు. ఈయన సంబంధించి ఇప్పుడు ఇంకో కొద్దిసేపట్లో కొత్తగా కళ్యాణ మండపం అయితే నిర్మించారు. ఈ కళ్యాణ మండపం ఓపెనింగ్ అయితే గురూజీ వెళ్ళబోతున్నారు. ఈ ఇందాక గ్రౌండ్ చూపించాను కదా, గ్రౌండ్ నుంచి కొంచెం దూరంలో కళ్యాణ మండపం అయితే ఓపెనింగ్ జరగబోతుంది. అది కూడా నెక్స్ట్ నేను వీడియోలో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ ఆశ్రమానికి సంబంధించి బ్రహ్మంగారి మఠం కంటే కూడా ఈ అచలానంద స్వామి ఆశ్రమంలో అన్ని రకాల కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి అని అయితే చెప్పుకోవచ్చు. అన్ని విషయాల్లో కూడా అచలానంద స్వామి ఆశ్రమానికి సంబంధించి నిర్వాహకులు చాలా బాగా అయితే చేస్తున్నారు. మరొక వీడియోలో కలుద్దాం.